సార్ నమస్తే సార్. జగన్ గారి రాప్తాడు సభ ఏదైతే ఉందో 10 లక్షల మందితో విజయవంతంగా జరిగిందని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు, వైసీపీ శ్రేణులందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. దానికి ధీటుగా ఆపోజిట్ పార్టీ కూడా 10 లక్షల మంది కాదు పట్టుమని 5 లక్షల మంది కూడా రాలేదు. సో అది కూడా నిజం కాదని చెప్పేసి అంటున్నారు. అలాగే అక్కడికి వచ్చిన రిపోర్టర్ పైన లేకుంటే ఫోటోగ్రాఫర్ పైన దాడి చేస్తున్నారు. సో జగన్ గారికి సంబంధించిన వాళ్ళందరూ కూడా దాడికి పాల్పడతారు తప్ప ఒక్కరు కూడా ఆ, మనుషుల్లోకి చొచ్చుకుపోయేటట్టుగా మనసును దోచుకునే విధంగా ఉండరని చెప్పేసి అంటున్నారు. మీరు ఏమంటారు? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు భారీ బహిరంగ సభ ఎంతో విజయవంతమైంది. ఆ బహిరంగ సభ చూసిన తర్వాత నారా చంద్రబాబు నాయుడికి, లోకేష్కి, అదేవిధంగా పవన్ కళ్యాణ్కి కింద తడుస్తుంది. ఏం మాట్లాడాలో తెలియక వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎన్ని కూసినా కానీ 2024లో మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారే. అదేవిధంగా ఈ రోజున దశ దిశ పవర్ఫుల్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే ఈ రోజున మళ్ళీ అధికారంలోకి వస్తాయని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. నిన్న లోకేష్ పెట్టిన మీటింగ్కి జనాలు లేక వెలవెల్లాడారని వాళ్ళ ఎల్లో మీడియాలను వచ్చింది. అదొకసారి చూసుకోమను. వాళ్ళు పెట్టిన బహిరంగ సభలను చూసుకోమానండి, వాళ్ళు పెట్టిన మీటింగులను చూసుకోమానండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాలు అభివృద్ధి చెందాలన్న ఏకైక ధ్యేయంతో ఆయన సంక్షేమ కార్యక్రమాలు నిర్మిస్తున్నారు. అదేవిధంగా ఎంతో అభివృద్ధి బాటగా అభివృద్ధి పయనంగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు అలాగా వ్యాఖ్యానించడం వాళ్ళ ఫ్రస్ట్రేషన్కి నిదర్శనంగా మేము భావిస్తున్నాం. సార్ జగన్ గారు ఈసారి ఖచ్చితంగా మళ్ళీ గెలుస్తారని చెప్పేసి మీరు అంటున్నారు. సో అక్కడ అంతకుముందు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూటమికి ఏర్పడ్డప్పుడు గెలిచారు. సో ఈసారి కూడా మళ్ళీ అది రిపీట్ కాబోతుంది అంటున్నారు. మీరు ఏమంటారు సార్? ఎవరు ఎన్ని కూటములు వచ్చినా, మహాకూటమి వచ్చినా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే గెలిపిస్తాయి. సార్ జగన్ గారు ఈసారి మళ్ళీ గెలవడానికి ముఖ్యమైన అంశాలు చెప్పమంటే ఏమని చెప్తారు అసలు మీరు? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు, మహిళా ఓటు బ్యాంకు, అదేవిధంగా మహిళలకు ఆయన చేసిన సాహసోపేతమైన సంక్షేమాలు, ఆయన చేసిన యొక్క కార్యక్రమాలు ఈ రోజున ఆయన్ని గెలిపిస్తాయని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ వై నాట్ 175 అని ఏదైతే స్లోగన్ తీసుకున్నారో ఆ స్లోగన్కి వైసీపీ కార్యకర్తలందరం కూడా, నాయకులందరూ కూడా ఎవరికి వారే స్టార్ క్యాంపెయినర్లుగా రేపు క్యాంపెయిన్ చేసి గెలిపిస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. సార్ 175కి 175 అని అంటున్నారు ప్రతిసారి కూడా. సో అది ఎలా సార్, ఎలా సాధ్యమవుతుంది? సార్ది జగన్మోహన్ రెడ్డి గారిది ఇది కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పేసి అంటున్నారు. మీరు ఏమంటారు? ఇప్పుడు ప్రతిపక్షాలు కాన్ఫిడెన్స్ అనుకోనివ్వండి, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోనివ్వండి, అభివృద్ధి సంక్షేమాలు మాతో ఉన్న ప్రజలు కానివ్వండి, అదేవిధంగా మా చేసిన అభివృద్ధి కార్యక్రమాలే మరి ముఖ్యంగా గెలిపిస్తాయి. అన్ని మతాలని, అన్ని కులాలని, అందరినీ కూడా సమానంగా చూసే వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే. సింపుల్ ఉదాహరణ చెబుతున్నా. మాకు అమరావతి ప్రాంతంలో మేము బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నాలుగు సంవత్సరాలుగా నిరసన దీక్ష చేశాం. ఇప్పుడు నేను ఒక లాయర్ని, ఎవరైనా వస్తే ఇది కోర్టు అంశం, ఇది ఇప్పుడేం కాదు, తర్వాత రండి అంటాం. ఆయన కోర్టు అంశాలు ఉన్నా కానీ 3 రాజధానులు సాధించారు, ఇంగ్లీష్ మీడియాన్ని సాధించారు, ఇళ్ల పట్టాలు సాధించారు. ఆ రకంగా కోర్టులో పెండింగ్ ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క ధైర్య సాహసాలతో ఈ రోజున ప్రజలందరూ ఏకీభవిస్తారు. సార్ మీరు లాయర్ అంటున్నారు కాబట్టి ఒక చిన్న ప్రశ్న ఏంటిదంటే మొన్న రీసెంట్గానే లోకేష్ బాబు గారు మాట్లాడుకుంటూ వెంటనే మేము అధికారంలోకి రావడం వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని ఊసలు లెక్కించడం పక్కా అని చెప్పేసి అంటున్నారు. ఇది జరిగే పని అంటారు? ఇప్పుడు లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. వాడిని కలుపుకొని, వీడిని కలుపుకొని, ఆడిని కలుపుకొని దేశంలో చెత్త చెదారం అంతా పోగేసుకుంటున్నారు. వాళ్ళకి ఎక్కడ కూడా గెలిచే ప్రసక్తి లేదు. కనుక ఈ రోజున మేము సింగిల్గా పోటీ చేస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు అంటారు సింహం సింగిల్గా వస్తుందని. అందుగురించే రేపటి నుంచి మేము స్లేవ్ మడత పెడతాం. ఎప్పటికీ కూడా వాళ్ళని తుడిచిపెట్టేస్తాం. అందులో ఏం సందేహం లేదు. 2024లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. సార్ ఇక్కడ మీకు కాన్ఫిడెన్స్ ఉందంటారు ఇప్పుడు కృష్ణా జిల్లాలలో కానీ, గుంటూరు జిల్లాలలో కానీ? ఎందుకంటే క్యాపిటల్ అంశం అనేది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అంటున్నారు. సో మీరేమంటారు? మేము చెప్తున్నాం కదా, 3 రాజధానులు ప్రకటించినప్పుడే అమరావతి ఏరియాలో, విజయవాడ, కృష్ణా జిల్లా ఏరియాలో వైసీపీ ప్రభుత్వానికి అధికారంగా సీట్లు ఎక్కువ వచ్చాయి. అది చాలు కదా, అదే ఎవిడెన్స్. సో ఇప్పుడు మళ్ళీ వస్తాయి అంటున్నారు. మళ్ళీ వస్తాయి. అందులో వీళ్ళు దీక్ష చేసిన ఏం ఎఫెక్ట్ పడదు? ఏముండదు. మళ్ళీ వచ్చే అవకాశం ఉందని మీరు అంటున్నారు. మళ్ళీ తప్పనిసరిగా వస్తాం. మేడం ఈసారి జగన్ గారు గెలిచే అవకాశం ఉందని చెప్పేసి మీరు బల్లగుద్దినట్టు మాట్లాడుతున్నారు. అంతే విధంగా ఓడిపోయే అవకాశాలు ఎక్కువన్నాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మీరు ఏమంటారు? ఇది ప్రతిపక్షాలకే. ఇప్పుడు ఏ ప్రతిపక్షం ఉన్నా మాట్లాడే తీరి అదే ఉంటుంది. కాబట్టి వాళ్ళ మాటలు మేము పట్టించుకోము. మా
ముఖ్యమంత్రి గారు మాటలు చెప్పే ముఖ్యమంత్రి గారు కాదు, చేతలు చేసే ముఖ్యమంత్రి గారు కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్స్లో వైనట్ 175 అనే మా నాయకుడు ఏ విధంగా అయితే అన్నాడో అదే విధంగా 175కి 170 కొట్టే విధంగానే ఉంటుంది తప్ప మాటలు మేము చెప్పం. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు, అవి పట్టుకుని మేము వాళ్ళని ఇంకోటి అనుకో ఎవరున్నా అదే తీరుతో మాట్లాడతారు. ప్రజల్లో కూడా జగన్ గారి పట్ల వ్యతిరేకత ఉందని చెప్పేసి ప్రచారం జరుగుతుంది, మీరేమంటారు? ప్రజల్లో వ్యతిరేకత అయితే ఏం లేదండి. ఎందుకంటే ఈ రోజున ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వస్తే కేవలం పెత్తందారులు మాత్రమే వాళ్ళకి మంచి జరిగేది. ఏ రోజు కూడాను పేదలను పట్టించుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదు. ఇది రాష్ట్ర ప్రజలంతా గమనించాలి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలతో ప్రతి పేద కుటుంబం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో 84% ఉన్నది, అవునా కదా రాష్ట్రంలో. మరి అటువంటి వాళ్ళంతా కూడా ఈ రోజున సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారు. మరి 30 లక్షల ఇల్లు కూడాను మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఇల్లు కానివ్వండి అన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయినటువంటి పేదలకే ఇచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా పేదలంతా కూడాను సీఎం గారు వెంటే ఉంటారు. ఆయన్నే మళ్ళీ సీఎంగా గెలిపించుకోవడానికి 100% అవకాశాలు అయితే ఆయనకే ఉన్నాయి. మేడం, జగన్మోహన్ రెడ్డి గారు నేను అర్జునుడిని అభిమన్యుని కాదని చెప్పేసి పదే ప్రతి మీటింగ్లో, మన రాప్తాడు మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. అర్జునుడు అయి ఉంటే సొంత చెల్లెల్ని విమర్శిస్తుంటే సొంత పార్టీ వాళ్ళని రెచ్చగొట్టి విమర్శించేలా చేయడం అవసరమా, అది కరెక్టా అని చెప్పేసి అంటున్నారు మీరు? అది వాళ్ళ కుటుంబ విషయం, అది వాళ్ళ కుటుంబ విషయం. అట్లాగే ఇప్పుడు షర్మిలమ్మ గారు మా పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు. ఫస్ట్లో మరి జగన్ గారిని అకారణంగా జైల్లో పెట్టినప్పుడు ఆవిడ మాకు పనిచేశారు కాబట్టి మేము ఆవిడ గురించి మాట్లాడము. కానీ ఒకటి మాత్రం నిజం, ఆయన సొంత చెల్లెళ్ళుగానే అందరినీ భావిస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్క చెల్లెమ్మకి సంక్షేమ పథకాలు కానివ్వండి, ప్రతి ఒక్క చెల్లెమ్మకి ఇళ్ళు కానివ్వండి అన్నీ కూడాను ఈ రోజున మహిళలుగా మాకే ఇస్తున్నాడు. మరి వాళ్ళకి ఇంట్లో జరిగిన ప్రాబ్లం ఏంటనేది ఎవరికీ తెలియదు. దాని గురించి మేము మాట్లాడటం కూడా మాకు అనవసరం. ఇప్పుడు రాప్తాడు సభ రీసెంట్గా ఏదైతే జరిగిందో అది విజయవంతంగా జరిగిందని చెప్పేసి మొత్తం వైసీపీ శ్రేణులన్నీ కూడా హర్షభావం వ్యక్తం చేస్తున్నాయి. కానీ ఇదే సభలో ఒక రిపోర్టర్ని ఇష్టం వచ్చినట్టుగా కొట్టడం అనేది సరైన విధానం కాదని చెప్పేసి అంటున్నారు, మీరేమంటారు? ఇది రౌడీ మీకులు, వైసీపీ వాళ్ళంతా కూడా అంటే వైసీపీ కార్యకర్తలను కూడా ఒక రౌడీ మూకల్లాగా వ్యవహరిస్తున్నారు అంటున్నారు, మీరేమంటారు? ఎవరు రౌడీ మూకలు అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆడ ఎంఆర్ఓ గారిని, వనజాక్షి గారిని అట్లాగే రోడ్డు గిడ్చుకొట్టారు. అటువంటి పరిస్థితులు మా ప్రభుత్వంలో లేవే. మరి ఎట్లా పడితే అట్లా మాట్లాడింది ఆయన టీడీపీ ఎమ్మెల్యే, నెందులూరు ఎమ్మెల్యే ఉన్నాడు. మరి ఆయన మాట్లాడిన తీరు వేరే. మా పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు రౌడీలు లేరు, గోండాలు లేరు, గోండాయుధాలు చేయాల్సిన అవసరం లేదు. మా నాయకుడు మమ్మల్ని అట్లా చూడటం లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ప్రతిదీ కూడా ఇప్పుడు విలేకరులు ఉన్నారు, ఎంతవరకు చేయాలో వాళ్ళు అంతవరకే చేయాలి. ఇప్పుడు ఆడవాళ్ళు అభిమానంతో జగనన్న మీద అభిమానంతో డాన్సులు వేస్తారు, ఇంకోటి చేస్తారు. వాళ్ళని కింద నుంచి పైకి వీడియోలు తీయడం అనేది కరెక్ట్ కాదు. అట్లా వీడియోలు తీసి చేస్తున్నారు కాబట్టి మా నాయకులు అక్కడ ఉన్నారు, వాళ్ళు అడ్డుకున్నారు. ఇది జరిగింది అంతవరకు. అంటే ఆయన కొట్టడానికి కారణం అసభ్యంగా వీడియోలు తీస్తున్నారు అంతే. అసభ్యకరంగా ఇప్పుడు ఆడవాళ్ళు అభిమానంతో డాన్స్ చేస్తారు, ఊగుతూ ఉంటారు, జెండాలు పట్టుకుని ఊపుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆయన వీడియో తీసుకోవడం, ఖాళీ కుర్చీలు ఎక్కడున్నాయి, ఖాళీ కుర్చీలు ఆ జనసందోహాన్ని మీరే చూశారు. మళ్ళీ ఖాళీ కుర్చీలు ఎక్కడున్నాయి ఆయన వీడియోలు తీసుకుంటా బయలుదేరారు. కాబట్టి వాళ్ళు ఏదో విధంగా కుట్రపూరితంగా మా మీద ఇట్లాంటివన్నీ చేయాలనుకుంటున్నారు. ఎవరో ఒకళ్ళు వాళ్ళ మనిషిని మా గుంపులో పంపిస్తున్నారు. ఆ గుంపులో జరిగిన ఘోరాన్ని ఇది జగన్మోహన్ రెడ్డి గారు కంటగడుతున్నారు. అంతకు మించి ఏమీ లేదు. మేడం, ఈసారి ఖచ్చితంగా 175కి 175 అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం అంటున్నారు. అట్లీస్ట్ 110 స్థానాల్లోనే గెలిచే అవకాశం ఉందా? 175కి 175 ఖచ్చితంగా కొడతాం, ఇందులో డౌటే లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా గెలిపించుకుంటాం.